హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ గా కాన్సెప్ట్ ను క్లియర్ గా ఎలాంటి డౌట్ లేకుండా వినండి. ఇప్పుడు మీకు ఇష్టమైన టాపిక్ ఏంటంటే, అందరూ కూడా చాలా మంది అడుగుతున్న టాపిక్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ అనే క్లాస్ అన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ అసలు కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా కొన్ని స్ట్రక్చర్స్ మీకు అందుబాటులో తీసుకొస్తాను చూడండి. ఎందుకంటే ఎన్నో యూట్యూబ్ ఛానల్లో మీరు చాలా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వింటున్నారు, కానీ స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే మాత్రం కొన్ని స్ట్రక్చర్స్, సింపుల్ స్ట్రక్చర్సే, అవి నేర్చుకోండి. ఫస్ట్ అయితే చూడండి, ఈ 11 స్ట్రక్చర్ని డే బై డే ఇస్తాను. 21 డేస్ ఇస్తాను. ఏదైనా ఒక వర్క్ మాత్రం మన పని 21 రోజులు మనం చేసేది మనకు ఒక అలవాటుగా మారిపోతుంది. ఈ 21 రోజుల తర్వాత మీకే ఒక అలవాటుగా మారిపోతుంది. ఆటోమేటిక్గా మీకు వద్దన్న కానీ మాట్లాడటానికి యూజ్ అవుతుంటుంది. చూడండి ఒకసారి, ఎలా అంటే మనం రెగ్యులర్ యాక్షన్స్ ఎలా ఏ స్ట్రక్చర్లో చేస్తామో అని చెప్తాము. చాలా మంది స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పేటప్పుడు అసలు గ్రామర్తో పనే లేదంటారు. అసలు గ్రామర్తో పని లేదు కదా, స్పోకెన్ ఇంగ్లీష్లో ఇచ్చే స్ట్రక్చర్ కూడా గ్రామరే అది. బట్ అక్కడ మీరు గ్రామర్ అంటే మీరు ఏదో పెద్ద బాధపడతారో భయపడతారో అని వాళ్ళు అసలు గ్రామర్ అవసరం లేదని చెప్తారు. అక్కడ చెప్పేటప్పుడు డైలీ యాక్షన్స్ అని చెప్తారు. సింపుల్ ప్యాటర్న్స్ లో మీరు డైలీ యాక్షన్స్ ఎట్లా వాడాలని V1 వాడమని చెప్తారు. V1 వాడమన్నప్పుడు ఆడ కొన్నిసార్లు ఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేస్తుంటారు థర్డ్ పర్సన్ సింగులర్స్ కి. ఎందుకు యాడ్ చేస్తున్నాం అక్కడ మీకు కాన్సెప్ట్ రాదు. కాబట్టి ఖచ్చితంగా నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా ఫాలో కాండి. ఒక 21 డేస్ మాత్రమే, 21 అంటే 11 క్లాసెస్ మాత్రమే. ఏ క్లాస్ కూడా నీకు 10 మినిట్స్ కంటే ఎక్కువ ఇవ్వను. ఆ 10 మినిట్స్ తో మీరు ఇంకా దానికి 10 రెట్లుగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. చూడండి ఒకసారి చూడండి, చిన్న ఎగ్జాంపుల్. రెగ్యులర్ గా ఒక పని ఏదైనా చేసేది ఉంటే మాత్రము మనకు అసలు స్ట్రక్చర్ అంటే ఏందో మనకు తెలుసు కదా. ఫస్ట్ వీడియోనే చెప్పాను, ఇంగ్లీష్ లో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది అన్నాను. సబ్జెక్ట్ ని డూయర్ ఆఫ్ ద యాక్షన్ అన్నాను, వర్బ్ ని రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అన్నాను. సారీ, ఆబ్జెక్ట్ ని రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అన్నాను. వర్బ్ అంటే యాక్షన్ అని చెప్తున్నాను. పని, ఆ పని ఏ పని ఉంటుందో ఆ పని యాక్షన్ అంటే చెప్తున్నాం. అంటే చూడండి, ఐ ఈట్ బనానా అన్నాను. ఈట్ అనేది తినడం అనేది ఉన్నది కదా, ఇది వర్బ్ అంటున్నాము. ఐ అనేది సబ్జెక్ట్ అంటున్నాను, బనానా అనేది ఆబ్జెక్ట్ అంటున్నాను. అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటది ఒక స్ట్రక్చర్ లో. నువ్వు ఎంత పెద్ద స్ట్రక్చర్ రాసినా ఇది, ఎంత పెద్ద సెంటెన్స్ రాసినా ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ లో నేను ఓన్లీ ఒక ఐ అనే తీసుకున్నాను. 7 సబ్జెక్టులు ఉంటాయని తెలుసు మీకు. ఐ గానీ, వి గానీ, యూ గానీ, ఈ షీట్ గానీ, ఎనీ నేమ్ గానీ చెప్పాను. ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉండే మొత్తం కూడా నౌన్ లేదా ప్రొనౌన్స్. అందుకనే ప్రొనౌన్ టాపిక్ అయిపోయేదాకా నేను మీకు స్పోకెన్ ఇంగ్లీష్ గురించి చెప్పలేదు. అందుకే ప్రొనౌన్స్ టాపిక్ చాలా యూజ్ ఉంటుంది స్పోకెన్ ఇంగ్లీష్ అని కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. రెగ్యులర్ క్లాస్ లో అన్ని సబ్జెక్టులు తీసుకొని చెప్తాను. చూడండి, ఒక వర్బే తీసుకుంటున్నాను, ఆ తర్వాత బనానా అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ ఒక్క దాంతో మీరు చాలా నీట్ గా క్లియర్ గా నేర్చుకోండి. ఇప్పుడు నా చేతిలో ఒక బనానా ఉందండి. ఈ బనానా నేను రోజు రెగ్యులర్ గా తిన్నాను అనుకోండి, అంటే రెగ్యులర్ యాక్షన్స్ ఎప్పుడు కూడా V1 మాత్రమే యూజ్ చేస్తాము. ఈ వర్క్ ఫార్మ్స్ మీరు చాలా క్లియర్ గా క్లారిటీ నేర్చుకోవాలి అంటే మాత్రం నా సెకండ్ వీడియో ఆర్ థర్డ్ వీడియో క్లారిటీ చూడండి. ఎందుకంటే వర్క్ ఫార్మ్స్ ఎవరు కూడా చేయనట్టుగా అద్భుతంగా చేశాను. ఒక లవ్ స్టోరీ ఫేమ్ చేసి లవ్ స్టోరీ నుండి మరో స్టోరీ దాకా తీసుకొచ్చాను. దాన్ని ఒకసారి ఫాలో కాండి. జస్ట్ మీరు వింటే చాలు, మీరు ఎక్కడ నేర్చుకోవాల్సిన చదవనవసరం కూడా లేదు. ఐ ఈట్ బనానా అంటున్నాను. ఈట్ అంటే ఇది V1 కదా. V1 అంటే రెగ్యులర్ యాక్షన్స్. నేను రోజు బనానా తింటానని చెప్పడం కోసము, ఏదైనా రోజు ఒక పని చేస్తున్నామని చెప్పడం కోసము, రెగ్యులర్ యాక్షన్స్ కోసము, డైలీ యాక్షన్స్ కోసము ఐ ఈట్ బనానా అంటాను. ఈ డైలీ యాక్షన్స్ కానీ రెగ్యులర్ యాక్షన్స్ కానీ నేను ఎక్కడ చెప్పానంటే 4వ వీడియోలో సింపుల్ ప్రెజెంటెన్స్ అనే స్ట్రక్చర్ చెప్పాను. సింపుల్ ప్రెజెంటెన్స్ లో 2 వీడియోలు ఇచ్చాను. ఎందుకంటే టెన్స్ అంటే టెన్షన్ పెట్టే టాపిక్ అని తెలుసు. ఆ టెన్షన్ మీకు పోవడం కోసం అది ఒక్కటే ఎక్కువ టైం తీసుకున్నాను. తర్వాత ఏ టెన్స్ కూడా అంత టైం తీసుకోలేదు. మీరు ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ కావాలంటే సింపుల్ ప్రెజెంటెన్స్ లో మొదటి వీడియో ఉంటుంది. ఆ ఒక్క వీడియోని క్లియర్ గా చూడండి. చూశాక మీకు అసలు ఈ స్ట్రక్చర్ మొత్తంలో ఎక్కడ డౌట్ రాదు. అంటే రెగ్యులర్ యాక్షన్ తీస్తున్నాను. ఇప్పుడు ఏదైనా చేయబోతున్న పని గురించి యామ్ గోయింగ్ టు అనాలి. ఏదైనా ఒక పని చేయబోతున్నావంటే యామ్ గోయింగ్ టు అనే స్ట్రక్చర్ వాడాలి. ఐ యామ్ గోయింగ్ టు వచ్చిన తర్వాత ఎప్పుడైనా V1 వస్తాయి. ఐ యామ్ గోయింగ్ టు ఈట్ బనానా. ఇప్పుడు నేను పిల్ చేస్తున్నాను అంటే పొట్టు తీయడాన్ని, బనానా పొట్టు తీయడాన్ని పిల్ అంటారు. పిల్ చేస్తున్నాను. పిల్ చేసి ఏం చేస్తున్నాను, ఇది ఒక తినబోతున్నాను. ఇక పిల్ చేసామంటే ఏం చేస్తాను, తినబోతున్నాను. ఇంకా తినబోతున్నాను అంటే నేను ఏదన్నా తినబోతున్నాను, ఏదైనా చేయబోతున్న పనుల గురించి. అంటే ఇప్పుడు నేను బనానా తినబోతున్నాను కాబట్టి పిల్ చేసి పెట్టాను. ఐఎమ్ గోయింగ్ టు ఈట్ బనానా, నేను బనానా తినబోతున్నాను అన్నట్టు. ఒకవేళ బనానా తినబోతున్నాను కదా, మన కంటి ముందు ఒక పని, ఇప్పుడు నేను ఇలా తింటూ ఉన్నాను. ఐ ఆమ్ ఈటింగ్ బనానా, నేను బనానా తింటున్నాను. అంటే ఇప్పుడు మన కంటి ముందు జరుగుతున్న పని. ఇది తినడం అయిపోయి పక్కన ఇప్పుడే అయిపోయింది, ఇట్లా పక్కన పెట్టేశాను అనుకోండి. అది ఇప్పుడే కంప్లీట్ అయిన పని కదా. అంటే ఇప్పుడే జరిగిన పని గురించి ఏం చెప్తావు, ఐ హావ్ ఈటెన్ బనానా అంటున్నా. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ పక్కన పెడితే ఈ స్ట్రక్చర్ కానీ నేను ఏం చెప్పాను, ఆల్రెడీ టెన్సెస్ టాపిక్ చెప్పాను. ఇది సింపుల్ ప్రెజెంట్ అని చెప్పాను. యామ్ తర్వాత V4 వచ్చింది అంటే ఐఎమ్ గోయింగ్ టు గానీ, ఐఎమ్ ఈటింగ్ గానీ, ఐఎమ్ రీడింగ్ గానీ వచ్చిందంటే V4 వచ్చిందంటే ఏం టెన్షన్ చెప్పాను, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మన కంటి ముందు జరుగుతున్న యాక్షన్స్ అని చెప్పాను. నేను ఎక్కడ కంటి ముందు జరుగుతున్న యాక్షన్ చెప్పాను. నువ్వు చదివేటప్పుడు, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ చదివేటప్పుడు ఇది ఒక 10 నిమిషాల క్లాస్ అన్నా తినాల్సి వస్తుంది. ఐ హావ్ ఈటెన్ బనానా అంటున్నాను. ఇప్పుడే జరిగిపోయిన పనుల గురించి ఏం చెప్పాను, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే అయిపోయింది, ప్రెసెంట్ లో అయిపోయింది. ఇప్పుడే జరిగిపోయిన పని ఏదైనా ఉంటే దాని గురించి చెప్పాను. ఐ హావ్ ఈటెన్ బనానా, ఇప్పుడే బనానా తిన్నాను అని చెప్తున్నాడు. తినడం అయిపోయింది, ఇది కూడా పాస్ట్ పని అయిపోయింది, కానీ ఇప్పుడే జరిగిపోయింది.
రేపు భవిష్యత్తు గురించి జరగాలంటే ఐ షెల్ విల్ ఈట్ బనానా. షెల్ అయినా వాడచ్చు, విల్ అయినా. ఐ షెల్ ఈట్ అనొచ్చు, ఐ విల్ ఈట్ అనొచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ లో ఈ షెల్ వాడినా వాడకపోయినా ఏం కాదు. ఒకవేళ మనం గ్రామటికల్ ఇంగ్లీష్ లో మనకు కావాలి అంటే ఒక సెంటెన్స్ కరెక్ట్ గా చెప్పాలి గ్రామటికల్ అంటే ఐ షెల్ మాత్రమే వాడాలి. బట్ ఇప్పుడు నవేడేస్ లో అసలు స్పోకెన్ ఇంగ్లీష్ లో కానీ గ్రామటికల్ స్పోకెన్ ఇంగ్లీష్ లో ఎక్కడ కూడా షెల్ వాడట్లేరు. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడం అవసరం లేదు, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఐ విల్ ఈట్ బనానా అనాలి, ఐ విల్ ఈట్ బనానా అనాలి. ఇంకా చూడండి, గతంలో జరిగిన పని నిన్న జరిగిన పని గురించి చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇది ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తున్నా. ఫ్యూచర్ టెన్స్ లో 4 టెన్స్లు ఉంటాయి. 4 టెన్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. సింపుల్ ఫ్యూచర్ ఒకటి కొంచెం 10 నిమిషాల వీడియోనే ఉంటుంది, అది ఒకటి కూడా వీడియోకి చూడండి. ఐ ఏట్ బనానా ఎస్టర్డే అంటున్నాను. ఐ ఏట్ బనానా ఎస్టర్డే అంటే గతంలో జరిగిన పని. కానీ గతంలో జరిగిన పని అంటే V2 వచ్చింది చూసండి. V2 అంటే V1 అంటేనేమో రెగ్యులర్ గా జరిగే పనులు. V2 వచ్చిందంటే ఎక్కడైనా అది అయిపోయిన పని, గతంలో జరిగిన పని, పాస్ట్ యాక్షన్స్ అంటాము. ఈ పాస్ట్ యాక్షన్స్ ఎప్పుడైనా మనం వాడాలంటే V2 వాడాలి. ఈ V2 వాడాలంటే మనం V2 ఎక్కడ వస్తుంది మనకి స్ట్రక్చర్ లో? పాస్ట్ టెన్స్ లలో సింపుల్ పాస్ట్ వస్తుంది. సింపుల్ పాస్ట్ అనే ఒక స్ట్రక్చర్ కూడా ఒక్కసారి మన వీడియోలోకి పోతే సింపుల్ పాస్ట్ కూడా ఒక్కసారి చూసుకోగలిగితే జస్ట్ మీరు అక్కడ బట్టి పట్టాల్సిన అవసరం చదవాల్సిన ఆ స్ట్రక్చర్ దాని యూసేజ్ ఏందో అక్కడ మీకు క్లియర్ ఉంది. నెక్స్ట్, గతంలో ఒక పని అలవాటుగా చేసేవాళ్ళము కానీ ఇప్పుడు అసలు ఆ పనే చేయట్లేము అని చెప్పడని. అంటే గతంలో ఏం పని చేస్తున్నావు? ఐ యూజ్ టు ఈట్ బనానా. నేను అంతకుముందు గతంలో బనానా తినేవాడిని కానీ ఇప్పుడు అసలు బనానా తినట్లేను, ఎందుకో తినబుద్దే కావట్లేదు బనానా, అసలు బనానా బంద్ చేసినా తినడం అని. అంటే గతంలో జరిగే పని ఇప్పుడు అసలు చేయట్లేమంటే ఐ యూజ్ టు తర్వాత ఎప్పుడు 2 తర్వాత ఏమైనా V1 వస్తాయి. అంటే ఇది గతంలో అలవాటుగా చేసే పని, గతంలో ఒక అలవాటుగా చేసే పని. ఇంకా సపోజ్ పెద్ద మనుషులు ఉంటారు, ఐ యూజ్ టు స్మోక్ సిగరెట్స్ అంటాం. ఐ యూజ్ టు స్మోక్ వచ్చింది వీటి బదులు. అంటే సిగరెట్ ఎప్పుడు గతంలో తాగేవాడు ఇప్పుడు తాగట్లేరు నేను అని చెప్పడం కోసం. ఓకే, ఐ వాంట్ టు ఈట్ బనానా అంటున్నాడు. నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్న పని అంటే నేను తినాలనుకుంటున్నాను. ఇప్పుడు బనానా తినాలనుకుంటున్నాను అనుకోండి, ఐ వాంట్ టు ఈట్ బనానా. ఇప్పుడు ఈ బనానా తినాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఈట్ బనానా. నేను బనానా తినాలి అనుకుంటున్నాను. నేను ఏదైనా చేయాలనుకున్న పని గురించి చేయాలనుకున్న పని గురించి చెప్పేటప్పటికి ఇప్పుడు ఇది బనానా ఉంది, బనానా తినాలనుకుంటున్నాను. ఇదేంటి? ఐ ఆమ్ గోయింగ్ టు ఈట్ బనానా, తినబోతున్నాను. ఆల్రెడీ పిల్ చేశాను, తినబోతున్నాను. అలా ఉన్న బనానాని తినాలనుకుంటున్నాను దీనికి అర్థం. ఐ హావ్ టు ఈట్ బనానా అంటే నేను చేయాల్సిన పని గురించి. అది ప్రెసెంట్ అయినా కావచ్చు, ఫ్యూచర్ అయినా కావచ్చు. అంటే భవిష్యత్తులో తినాలనుకున్నా లేదా ఇప్పుడు తినాలనుకుంటున్నాను అనగానే చేయాల్సిన పనులు. అంటే ఇప్పుడు నేను బనానా తినాలి అని చెప్పడం కోసం. దీనికి యూజ్ చూసుకోండి. చేయాలనుకుంటున్న పని అది మనం వాంటెడ్ విష్ చేసుకుంటున్నాం, మనం చేయాలనుకుంటున్న పని. ఇదేమో చేయాల్సిన పని. ఓకే, ఐ నీడ్ టు ఈట్ బనానా, నాకు చేయాల్సిన అవసరం ఉన్న పని. ఇప్పుడు నేను ఖచ్చితంగా డాక్టర్ నాకు చెప్పాడు బనానా తినండి, నా రోజు ఒక బనానా తినని చెప్పాడు కాబట్టి అది చెప్పినప్పుడు ఐ నీడ్ టు ఈట్ బనానా, నేను చేయాల్సిన అవసరం అంటే నేను తినాల్సిన అవసరం ఉంది బనానా అంటున్నాను. ఓకే, ఐ కెన్ ఈట్ బనానా, నేను బనానాను తినగలను. అంటే నువ్వు ఏదైనా ఒక పని చేయగలిగే సామర్థ్యం నీలో ఉంది అనుకోండి, ఆ సామర్థ్యాన్ని తెలిపేదే కెన్ అని చెప్తాము. అంటే నువ్వు ఏ పని అని చేయొచ్చు. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. ఐ కెన్ రన్ ఫాస్ట్, నేను చాలా స్పీడ్ గా రన్ చేయగలను. అంటే నేను చేయగలిగే పని గురించి చెప్పాలంటే ఖచ్చితంగా కెన్ అనేది వాడతాం. నీ యొక్క కెపాసిటీ లేదా నీ యొక్క సామర్థ్యాన్ని చెప్తుంది అన్నట్టు. సామర్థ్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు కెన్ వాడతాం. అంటే ఒక్కసారి చూడండి, ఈ స్ట్రక్చర్లన్నీ చూసినవి, ఈ 11 స్ట్రక్చర్ లో నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు ఏం చేయాలనుకున్న పనైనా ఇందులో ఉందా లేదా? అంటే ఈ 11 స్ట్రక్చర్స్ నీకు ఫండమెంటల్ స్ట్రక్చర్స్ అన్నట్టు. ఈ 11 స్ట్రక్చర్స్ నువ్వు ఒక క్లారిటీ నేర్చుకోగలిగితే ఈ సెంటెన్స్ కానీ నువ్వు ఎంత పెద్ద సెంటెన్స్ గా మాట్లాడచ్చు. మనకు స్పోకెన్ ఇంగ్లీష్ లో కావాల్సింది ఏంటంటే సెంటెన్స్ ఆన్సర్ చెప్పడం కాదు, క్వశ్చన్ అడగడం ముఖ్యం. మనకు మొదటి వీడియోలోనే చెప్పాను, స్ట్రక్చర్ అనేది ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చరే ఉంటుంది అని చెప్పాను. అదే స్ట్రక్చర్ తీసుకొచ్చాను. ఆ సబ్జెక్ట్ లో కూడా నౌన్ గానీ ప్రనౌన్ గానీ ఉంటాయి అన్నాను. నౌన్ ప్రనౌన్లలో ఇప్పుడు ఓన్లీ అయ్యే తీసుకున్నాను, ఐ బదులు ఏం తీసుకున్నాను? నీ తీసుకున్నాను. ఈ ఈట్ బనానా, అతను రెగ్యులర్ గా బనానా తింటాడు అంటాడు. ఈ వచ్చింది కాబట్టి షీ అన్న, షీ ఈట్ బనానా, షీ ఈట్స్ అనాలి. ఇక్కడ ఈట్స్ వస్తుంది. ఎందుకు ఎస్ వస్తుంది అనేది తర్వాత నేను అందుకని సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఒకసారి వినండి అని చెప్తున్నాను. లేదు ఇప్పుడు చూడు, ఐ కెన్ ఈట్ బనానా, నేను బనానా తినగలను. యూ కెన్ ఈట్ బనానా, నువ్వు కూడా బనానా తినగలవు. అంటే నీ యొక్క సామర్థ్యాన్ని చెప్పడం కోసం. ఓకే, ఐ నీడ్ బదులు ఏమంటాడు? యూ నీడ్ అనొచ్చు, దే నీడ్ అనొచ్చు. అంటే ఇక్కడ సబ్జెక్టులు మార్చుకుంటాము, వర్బ్ మాత్రం సేమ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. ఈ సబ్జెక్టులు మారుతున్నప్పుడు ఒక స్ట్రక్చర్ ని నువ్వు 10 స్ట్రక్చర్ లాగా తయారు చేసుకోవచ్చు. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ లో చెప్పే వాళ్ళకి ఈజీ, నేర్చుకునే వాళ్ళకి కొంచెం 10 నిమిషాలు చెప్తే ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా చదవగలిగితే మీరు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీ నేర్చుకోవాలి. ఇంకోటి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అందులో మాయగాని మంత్రం కానీ ఏమి ఉండదు, జస్ట్ స్ట్రక్చర్సే. టెన్స్ అనే టాపిక్ మీద కొంత పట్టు ఉండగలగాలి. అసలు ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఏందనేది కూడా కొంత పట్టు తెలియాలి. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, ఈ వర్బులు నేను క్లాస్ ఇచ్చాను. నెక్స్ట్ సబ్జెక్ట్ లో ఒక 7 రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ బదులు నౌనా ప్రనౌన్ అంతే ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటాయి. వీటిని మనం క్వశ్చన్ చేయగలగాలి,
నెగిటివ్ రాయగలగాలి, పాజిటివ్ రాయగలగాలి. అంటే ఇప్పుడు రోజు రెగ్యులర్ గా మనం ఒక స్ట్రక్చర్ తీసుకుంటాము. ఈ స్ట్రక్చర్ లో అన్ని సబ్జెక్టులు తీసుకుంటాను, వాటి యొక్క నెగిటివ్ సెంటెన్స్ ఏంది, పాజిటివ్ సెంటెన్స్ ఏంది అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏందో మీకు చాలా క్లియర్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇస్తాను. దాన్ని నేను చెప్పే 10 నిమిషాలు అయితే మీరు దానికి ఇంకొక 10 రెట్లను మీరు ఖచ్చితంగా కష్టపడాలి. ఇంకోటి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీరు మౌత్ ఓపెన్ చేయకుండా మాట్లాడకుండా స్పోకెన్ ఇంగ్లీష్ రాదు ఎంత నేర్చుకున్నా. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. కనీసం రోజుకు 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. ఈ 21 days మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.